పరలోకమందున్న మా తండ్రి అని పిలవడం వెనకాల, అలా పిలవండి అని చెప్పడం వెనకాల యేసు ప్రభు ఏం చెప్పబోతున్నాడు అనేది మనం ధ్యానిస్తే, మొట్టమొదటిగా దేవునితో నీకు అన్యోన్య సంబంధం దొరుకుతుంది అని అర్థమవుతుంది. అబ్బా అని అంటారు అన్నాడు. పరలోకమందున మా అబ్బా, ఒరిజినల్ భాషలో అబ్బా అని నేర్పించాడు ఆయన. నాన్న, నీకు ఒక కొత్త బాంధవ్యం దొరికింది. రెండవది, ఆయన్ని తండ్రి అని పిలిచే అవకాశం నీకు ఇచ్చాడు అంటే నువ్వు ఆయన బిడ్డవు మాత్రమే కాదు, ఆయన సమస్త ఆస్తికి వారసుడవు. అంటే నీకు ఒక నూతనమైనటువంటి సంపాద్యం దొరికింది, స్వాస్థ్యం దొరికింది. అలాగే నువ్వు ఆయన బిడ్డవయ్యావు గనక ఆయన బిడ్డలైనటువంటి వారందరితో కూడిన దైవక కుటుంబంలో చేర్చబడ్డావు. అంటే నీకు ఒక నూతన కుటుంబం దొరికింది. నూతనమైన స్వాస్థ్యం, నూతనమైన కుటుంబం, నూతనమైన బాంధవ్యం మీలో ఎంతమందికి లభించాయో నాకు తెలియదు. ఒకవేళ లభించుంటే మీరు చాలా భాగ్యవంతులు. ఇప్పుడు ఈ పదం ఇంకా ఎన్ని భావాలు చెప్తుందో వాటిని చూడడానికి ప్రయత్నం చేద్దాం. తండ్రి అని ఎవరు అనగలరు అంటే, మారు మనసు పొంది రక్షింపబడి యేసు ప్రభు ద్వారా పాప క్షమాపణ పొంది దేవునితో సంబంధంలోనికి వచ్చిన వాళ్ళు మాత్రమే తండ్రి, నాన్న అని పిలవగలరు. మిగతా వాళ్ళు ఎవరు ఆయన అలా పిలవలేరు. ఎందుకంటే మన దేవుడి గురించి మనం చదువుతాము, ఆయన సమీపింపరాని తేజస్సు మధ్య వసించు అమరత్వము కలిగిన వాడు. ఎవరు కూడా ఆయన దగ్గరికి సమీపించలేరు, ఎవరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళలేరు. కేవలం యేసుక్రీస్తును బట్టి నిన్ను నన్ను ఆ మహా తేజస్వరూపుడైన దేవుడు రాణిస్తున్నాడు. మరొక విషయం, తండ్రి అన్నప్పుడు ఇంకేం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. తండ్రి అనేటువంటి పదం నూతన నిబంధనలో దాదాపు 14 సార్లు కనబడుతుంది. పాత నిబంధనలో ఒకసారి కూడా కనబడదు. అయితే తండ్రి అనేటువంటి అలంకార పదం గురించి నేను చెప్పడం లేదు. యేసు ప్రభు ఇక్కడ ఉదాహరిస్తున్న వ్యక్తిగత భావంతో ఆ పదం అయితే కనబడదు. యేసు ప్రభు కూడా ఆయన దేవుని గురించి ప్రస్తావించిన 60 సార్లు దేవుడిని తండ్రి అని మాత్రమే ఆయన సంబోధించాడు. కానీ ఒక్కసారి మాత్రమే దేవా అని అన్నాడు. ఇప్పుడు ఈ పదాలు చదువుతూ దాని వెనక ఉన్నటువంటి వర్తమానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా తండ్రి అంటే దేవునికి ఇవ్వబడిన ఒక నామధేయముగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనములో, ఆకాశం అందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. దేవుడిని తండ్రి అనే పదంతో సంబోధించటం, దేవుడిని తండ్రిగా చూడటం పాత నిబంధనలో కొన్నిసార్లు కనబడుతుంది. కానీ అక్కడ వ్యక్తిగతమైన భావంతో కాదు, సామాజికమైన జాతీయ భావంతో కనబడుతుంది. ఇక్కడికి వచ్చేసరికి దేవుడు తండ్రిగా మీకున్నాడు అనే స్పృహను యేసుప్రభు కలిగిస్తున్నాడు మత్తయి సువార్త 6:9లో. అలాగే ఆ పదం ఉదహరించబడిన ప్రతిసారి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయి. ఇప్పుడు 1 కొరింథీ 8:6లో మనం చూస్తే తండ్రి అయిన దేవుడు అని రాశాడు. ఎవరు ఈ తండ్రి అయిన దేవుడు? మనందరికీ పుట్టుకనిచ్చిన వాడు, జన్మనిచ్చినటువంటి వాడు. ఎలా జన్మనిచ్చాడు? ఎవరికి జన్మనిచ్చాడు? పేతురు 1వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచటం వల్ల జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదియునైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరల జన్మింపచేసెను. ఆయన మనను మరలా జన్మింపచేసాడు. యాకోబు 1:18, ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉండు నిమిత్తము సత్యవాక్యం వలన తన సంకల్ప ప్రకారం మనలను కనెను. నేను దేవుడు కన్నాడు. దేవుని వాక్యం వలన, పరిశుద్ధాత్మ వలన, దేవుని సంకల్ప ప్రకారముగా ఇటువంటి నూతన జన్మ అనుభవంలో మీరెవరైనా పాలు పొందుంటే అప్పుడు ఈ దేవుడు 1 కొరింథీ 8వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడినటువంటి దేవుడు నీ తండ్రి. ఇక్కడ ఎటువంటి భేదభావం లేదు. మనమందరము ఒకే తండ్రి పిల్లలం. ఆయన పేరుననే గుర్తింపబడవలసిన వాళ్ళం. మన ఉనికికి, మనం జీవించడానికి కారణం ఆయనే. ఆయనకు మన పరభేదము లేదు. ఆయన అందరినీ సమానంగానే చూస్తున్నాడు. మన పుట్టుకకు ఒకడే కారణం. అలాగే మరొక భావం కూడా ఉంది, ఆయన నిమిత్తం మనం ఉన్నాం. మనం ఆయన నిమిత్తమే ఉన్నాం. నువ్వు పుట్టడానికి కారణమే దేవుడు, అలాగే నువ్వు బ్రతుకుతుంది కూడా దేవుని కోసమే. సో 1 కొరింథీ 8:6 ఏం చెప్తుందంటే, దేవునికి ఎటువంటి భేదం లేదు. మనం ఏ జాతి అయినా, ఏ రంగు అయినా, ఏ కులమైనా, ఏ వర్గమైనా, ఏ ప్రాంతమైనా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నువ్వు దేవుని బిడ్డవైతే నీకు ఆయన తండ్రి, అన్నిటినీ నీకు అనుగ్రహించేటువంటి తండ్రి. ఆయనకి ఎటువంటి భేదభావం లేదు అని ఈ వచనం తెలియజేస్తుంది. అలాగే 2వ కారణం కూడా చెప్పా. గలతీ పత్రిక 1:11లో మనం చూసినప్పుడు పౌలు గారు
తనని ఎవరో నియమించలేదని స్వయంగా యేసును మృతుల్లో నుండి లేపినటువంటి ఆ పరలోకపు తండ్రి తను అపోస్తులుడుగా నియమించాడని చెప్తాడు. అంటే ఈ లోకంలో ఏ అధికారమైనా, ఏ వ్యవస్థ అయినా, ఏ ఆధిక్యత అయినా దేవుడు మాత్రమే ఇస్తాడు. అప్పుడు ఇచ్చిన దేవుడు గొప్పోడు అవుతాడు కానీ తీసుకున్న వ్యక్తి గొప్పోడు కాడు. ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఆ కంపెనీ గొప్పతనాన్ని ప్రజలు గుర్తిస్తారు తప్ప నీ గొప్పతనాన్ని గుర్తించరు. ఎక్కడ పనిచేస్తున్నావు అంటే చదువుకున్న వాళ్ళని, నేను ఇన్ఫోసిస్ లో చేస్తున్నాను, ఇన్ఫోసిసా బా అంటారు. నేను టాటాలో TCS లో చేస్తున్నాను, TCS లో చేస్తున్నావా అంటారు. కొంతమందిని మైక్రోసాఫ్ట్ పనిచేస్తున్నా, మైక్రోసాఫ్ట్ లో పనిచేస్తున్నావా అంటారు. నువ్వే ఏ స్కూల్లో చదువుతున్నా నేను చైతన్యలో, అబ్బో చైతన్యలో చదువుతున్నావా, నారాయణలో చదువుతున్నావా. ఇలాగా మనం ఎక్కడ ఉంటున్నాం అనేది మనకి ఎంత గౌరవాన్ని ఇస్తుందో, ఈ భూమి మీద ఏ మనిషికైనా సరే అధికారం ఇచ్చేవాడు, ఆధిపత్యం ఇచ్చేవాడు, లేక వాళ్ళ జీవితాన్ని అనేకుల ముందు ఆశీర్వాదకరంగా చేసేవాడు దేవుడు మాత్రమే. ఆయనే అందరికీ అన్ని అనుగ్రహిస్తున్నాడు. తండ్రి ఒక్కడే, ఆయనే అందరికీ అన్ని అనుగ్రహిస్తున్నాడు అనేటువంటి భావం ఈ గలతీ పత్రిక 1 చూస్తున్నాం. సో తండ్రి ఒక్కడే, మన అందరికీ కారణభూతుడు ఆయనే. ఏ విధమైన భేదభావాలు ఆయనలో లేవు. మనకు తండ్రి ఒక్కడే, మనకు ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదానికి మూలకారకుడు ఆయనే. ఎఫెసీ పత్రిక 6:23లో ప్రతి ఆశీర్వాదం ఆయన దగ్గర నుంచే వస్తుంది. అంటే దేవునికి ఎటువంటి భేదభావాలు లేవు, ఆయన మేలు చేస్తాడు. శ్రేష్టమైన ప్రతివి, సంపూర్ణమైన ప్రతివారం ఆయన దగ్గర నుంచే వస్తుంది. కాబట్టి ఫిలిప్పీ 2:11 ప్రకారంగా మనమందరం ఆయనకు చెందిన వారం గనక ఆయనను ఆరాధించాలి, ఆయనను అభినందించాలి, ఆయనను అభిలషించాలి, ఆయనకు అనుకూలమైన వ్యక్తులుగా జీవించాలి అని ఫిలిప్పీ పత్రిక 2:11 ప్రకారంగా చూస్తాం. 1 కొరింథీ 8:6 దేవుడికి అందరూ సమానమే అని తెలుసుకుంటాం. గలతీ 1:1 అన్ని అధికారాలు దేవుడి వల్లనే వచ్చాయని చదువుతాం. ఎఫెసీ పత్రిక 6:23 ప్రతి విధమైన ఆశీర్వాదానికి కారణభూతుడు ఆయనే అని చదువుతాం. ఫిలిప్పీ 2:11 అన్నిటికీ మనం ఆయనకు మాత్రమే ఆరాధన చెల్లించాలి అని చదువుతాం. కొలస్సే 3:17 ఏది చేసినా మనం ఆయన పేరటనే చేయాలి అని చదువుతాం. ఇవన్నీ కూడా తండ్రి అయిన దేవుడు అనే పదాన్ని వాడుతున్నాయి. కానీ ప్రతి సందర్భంలో ఒక్కో సత్యాన్ని నేర్చుకుంటూ వెళ్తాం. అందరినీ సమానంగా ఆశీర్వదించేటువంటి దేవుడు, అందరినీ సమానంగా గౌరవించేటువంటి దేవుడు, అందరికీ సమానమైన అవకాశాలు ఇచ్చేటువంటి దేవుడు, అందరి చేత సమానమైన ఆరాధనకు యోగ్యుడు. వాళ్ళకి ఎక్కువ ఆశీర్వాదాలు ఇచ్చాడు, వాళ్ళు ఎక్కువ ఆరాధన చేస్తున్నారు, నాకు తక్కువ ఆశీర్వాదాలు ఇచ్చాడు, నేను తక్కువ ఆరాధన చేస్తాను అనే బాగుందా. అందరికీ ఆయన సమానంగా ఇచ్చాడు గనక అందరము దేవునినే ఆరాధన చేయాలి. ఇక మరొక భావంలోకి వెళదాం. తండ్రి అయిన దేవుడు అనేది 15 సార్లు కనబడుతుంది. తండ్రి మరియు దేవుడు అనేటువంటి పదం 14 సార్లు కనబడుతుంది. ఈ పదాలు కూడా చూద్దాం. రోమపత్రిక 15:5-6 చూసినప్పుడు, మీరు ఏకభావం గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహింపరచుచు క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో ఒకడు మనస్సు కలిసిన వారై ఉండినట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక అంటున్నాడు. మీరందరూ కూడా ప్రభువు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని మహిమ పరచు నిమిత్తము, తండ్రి అయిన దేవుని మహిమ నిమిత్తమై, ఎవరి తండ్రి? ఆయన యేసుక్రీస్తుకు తండ్రి అని చెప్పబడింది. అంటే ఇప్పుడు యేసు ప్రభు కొడుకు అన్నమాట. అంటే దేవుడికి భార్య ఉందా అని ఒకరు అడుగుతారు. ఈయన దేవుని కుమారుడు అంటే దేవుడి కంటే తక్కువ అని ఇంకొకటి అంటాడు. కానీ బైబిల్ సరిగ్గా చదివితే అదేది నిజం కాదు అని తెలుస్తుంది. మీరు యోహాను సువార్త 1:1 చదివినప్పుడు, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యము దేవుడే ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినదేదియో ఆయన లేకుండా కలగలేదు అని చదువుతాం. అంటే ఏమర్థమవుతుంది? ఇక్కడ గ్రీక్ భాషలో ఉండేటువంటి కొన్ని పదాలు చాలా వివాదాలకు కారణమై, దేవుని వద్ద ఉండేనంటే దేవుడు ముందున్నాడా, దేవుడు పక్కన ఉన్నాడా, దేవుడు కింద ఉన్నాడా? దేవుడు ముందు ఉంటే సరి సమానం, దేవుడు పక్కన ఉంటే కొంచెం తక్కువ, దేవుడు కింద ఉంటే ఇంకా తక్కువ. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు నా తండ్రిని అడుగుతున్నాను, నా తండ్రి సెలవు లేకుండా నేను రాలేను, నేనేమీ చేయలేను, నా తండ్రి ఏది ఆదేశిస్తే అదే జరుగుతుందని చెప్తున్నప్పుడు అందరూ అనుకున్నారు, అంటే తెలుగు భాష చదివేవాళ్ళు మాత్రం అనుకున్నారు, యేసు కంటే తండ్రి గొప్ప అని. కానీ మీరేదే యోహాను సువార్త 5వ అధ్యాయము మీరు 18వ వచనం నుంచి కనుక చదివితే, తండ్రి నేను ఒకటే అన్నట్టే మాట్లాడతాడు ఆయన. తండ్రికి నాకు సమానమైన అధికారాలు ఉన్నాయి, తండ్రికి నాకు సమానమైనటువంటి స్థాయిలు ఉన్నాయి, తండ్రికి నాకు సమానమైనటువంటి శక్తులు ఉన్నాయి అని మాట్లాడతాడు. అంటే ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఒకడు ఉన్నాడు, కుమారుడైన దేవుడు మరొకడు ఉన్నాడా? కాదు. తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడు, ఆయన మనలను ఉద్భవింపజేశాడు గనక తండ్రి అని చెప్పబడుతున్నాడు. ఆయన పరలోకమందు ఉన్నాడు, ఆయనలో ఆ తండ్రిలోనే 3 భాగాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ చర్చిలో మనం చాలా మంది ఉన్నాం. నీ కుటుంబంలో ఒక 4-5 ఉన్నారు, వైవాహిక వ్యవస్థలో 2 ఉన్నారు,
మేము కుటుంబం అని చెప్పినప్పుడు మేమిద్దరము అని చెప్తున్నాం. మనం ఒక సంఘం అని చెప్తున్నప్పుడు మనం అనేకులు ఉన్నామని చెప్తున్నాం. సంఘం అనే పదం ఏకవచనమే కానీ దాని భావం మాత్రం బహువచనగా ఉంది. దేవుడు ఏకవచనమే, కానీ దేవుడులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఆ ముగ్గురు ఈ సర్వ సృష్టిని నిర్వహిస్తున్నారు. మానవులు పాపం చేసినప్పుడు ఆ పాపం నుండి విడిపించటానికి ఆ ముగ్గురులో ఒక వ్యక్తి భూమి మీదకి వచ్చాడు. ఎప్పుడైతే భూమి మీద మనిషిగా పుడతాడో, పుట్టించబడిన ప్రతి వ్యక్తి దేవునికి కుమారుడుగా కుమార్తెగా ఎంచబడతాడు గనక ఆయన పరలోకమందున్న దేవుణ్ణి తండ్రి అని సంబోధించాడు. అంత మాత్రాన ఈయన ఆయన కంటే గొప్పవాడు లేక ఆయన ఈయనకంటే గొప్పవాడు అనే భావం లేదు. ఆయన ఆ తండ్రి చేత పంపించబడ్డాడు, మళ్ళీ ఆ తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్నాడు. అందుకే మీరు యోహాను సువార్త 14వ అధ్యాయంలో చదివినప్పుడు యేసు ప్రభు వారు 2 రకాల పదాలు వాడతాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం ఆయన ఏమంటాడంటే, మీరు నా నామమున నన్నేమి అడిగినను నేను చేస్తాను అని అంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 14, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను చేతును అంటాడు కదా. తర్వాత మీరు నా నామమున తండ్రిని ఏమి అడిగినను అనే పదం 15వ అధ్యాయంలో కనపడుతుంది. 15, 16 అయినను మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురు అంటే నా పేరున తండ్రిని అడగాలి అని చెప్తున్నాడు. నా పేరున నన్ను అడగాలని చెప్తున్నాడు. అంటే ఏం చెప్తున్నాడు అసలు? ఈయన ఇంత అయోమయంగా మాట్లాడతాడు. అసలు నీ పేరట నిన్ను అడగడం ఏంటి? నీ పేరు చెప్పుకొని తండ్రిని అడగమంటే బాగానే ఉంది. నీ పేరు చెప్పుకొని నిన్ను అడగడం ఏంటి అని అంటే, యేసు ప్రభు వారు తాను తండ్రి కూడా ఒక్కటే, మేము వేరు వేరు కాదు అని చెప్పడానికి ఆ పదాలు మాట్లాడుతున్నాడు. ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఫిలిప్ వచ్చి యేసు ప్రభుని అడుగుతాడు, మాకు తండ్రిని చూపించమంటే యేసు ప్రభు వారు అంటారు, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినాడు, నేను తండ్రి ఒకటే అని చెప్తాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన పరలోకమందు ఉన్నటువంటి తండ్రిని తండ్రిగా సంబోధించాడు. అంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఆయనను తండ్రిగానే సంబోధించాలి అనే భావాన్ని క్రియాపూర్వకంగానే చేసి చూపిస్తున్నాడు. మనం ఆయన తండ్రి అని పిలవచ్చు, ఆయనను తండ్రిగా మనం ఆరాధించవచ్చు, ఆయన తండ్రిగా మనం ఆయన పాదాల చెంతకు వెళ్ళొచ్చు. యేసు ప్రభు కూడా దేవుణ్ణి తండ్రిగానే మన కొరకై సంబోధిస్తున్నాడు. అందుకే అంటున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని. యేసుక్రీస్తుని లోకంలో పంపించి ఆయన ద్వారా మమ్మల్ని పిల్లలుగా చేసుకున్నావు కనుక ప్రభువా మేము నీ బిడ్డలము, నీ బిడ్డలంగా మేము ఒకే తండ్రి బిడ్డలుగా మేము కలిసి ఉండాలి. ఒకే ఇంటి పేరటోళ్ళు కలిసి ఉన్నట్టు ఒకే తండ్రి బిడ్డలుగా మనం కలిసి ఉండాలి. అందుకే అన్నాడు, మీరు ఏకభావం గలవారై ఏకభావంతో జీవించాలి, ఏకగ్రీవముగా అన్నిటిలో కూడా మీరు ఒకరి మాటకు ఒకరు అంగీకరించాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తము. సో ఈ వచనం ఏం చెప్తుందంటే, తండ్రి అయిన దేవుణ్ణి మనం ఆరాధించవలసిన వారంగా ఉన్నామని తెలియజేస్తుంది. ఎందుకు మనం ఆయన ఆరాధన చేయాలి? మనల్నందరినీ ఆయన ఒక కుటుంబంగా చేశాడు. అంత మాత్రమే కాదు, మనల్నందరినీ ఆయన తన తండ్రి రాజ్యానికి వారసులుగా చేశాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 23-24 వచనాల్లో మనం అందరం మరణించిన తర్వాత తిరిగి లేస్తామని, ఆ తిరిగి లేచిన తర్వాత సమస్తమైనటువంటి రాజరికాలు, అధికారాలు, ప్రభుత్వాలన్నీ కూడా దేవుడు కొట్టేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగిస్తాడు. ఒక మానవ మాతృడుగా మన మధ్యన జీవించిన యేసు ప్రభు వారు మానవ ప్రతినిధిగా దేవునికి మానవులకు మధ్యనున్న మధ్యవర్తిగా ఈ సమస్త రాజ్యములను దేవుని చేతిలో పెడతాడు అని 1 కొరింథీ 15:23-24 వచనాలు చదువుతాం. అన్నీ తండ్రి చేతిలోకి వెళ్ళబోతున్నాయి, అన్నీ తండ్రి ఆధీనం చేయబడబోతున్నాయి గనక ఆ తండ్రికి మనం కుమారులుగా, ఆయన ఆరాధనకు యోగ్యుడుగా ఆయన చూపిస్తున్నటువంటి కృపలను తలంచుకుంటూ మనం ఆయనకు మహిమార్థంగా జీవించాలి. మన బలహీనతలలో మనల్ని బలపరిచేటువంటి తండ్రి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 30-31 వచనాలు, అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గురించి అతిశయపడుదును, నేను అబద్ధమాడుట లేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. దేవుడికి తెలుసు నేను నా బలహీనతను గురించే నేను అతిశయిస్తున్నాను. ఎందుకు బలహీనతను బట్టి అతిశయిస్తున్నాడు, ఆయన ఎందుకు బలహీనతను బట్టి అతిశయిస్తున్నాడో ఆ 9వ వచనం నుంచి కూడా చెప్తాడు. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో, 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో అతడు ఎన్ని రకాల సమస్యలు గుండా వెళ్ళాడో కూడా చెప్పుకొస్తాడు. అతడు ప్రతి బలహీనతలో కూడా దేవుని కృపను అనుభవిస్తున్నాడు గనక అతడు దేవునిని
ఆరాధన చేస్తున్నాడు. బలపరిచేటువంటి పరలోకపు తండ్రి, కనికరము చూపిస్తున్న పరలోకపు తండ్రి. గలతీ పత్రిక 1:4 చూస్తే ప్రస్తుతపు దుష్టకాలములో నుండి మనల్ని రక్షించాలని తన కుమారుని పంపించిన పరలోకపు తండ్రి. నువ్వు పునర్జన్మ అనుభవం పొందితే, మారు మనసు పొందితే ఈ విషయాలు నీకు అర్థమవుతాయి. లేకపోతే నేను చెప్పే ప్రసంగం కొంచెం కూడా మీ తలగాక. నువ్వు దేవుని కుటుంబంలో చేర్చబడితే, నీ పాపం క్షమించబడినందుకు, దేవుని కనికరాన్ని అనుభవిస్తున్నందుకు, నీ బలహీనతలో దేవుని బలాన్ని అనుభవిస్తున్నందుకు, ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి తప్పించబడుతున్నందుకు దేవునికి నువ్వు వందనాలు చెల్లిస్తావు. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలములో నుండి విమోచింపవాలని మన పాపం నిమిత్తమై తను తాను అప్పగించుకున్నాడు. దుష్ట కాలములో నుండి తప్పించేటువంటి తండ్రి, బలహీనతలో బలమిచ్చే తండ్రి, కనికరము చూపు తండ్రి, తన రాజ్య వారసులుగా చేసుకున్నటువంటి తండ్రి. ఇక మరొక మాట చూపిస్తాను. ఎఫెసీ పత్రిక 1:3. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. ఆశీర్వాదాలకు కారణభూతుడైనటువంటి తండ్రి. ఎఫెసీ పత్రిక 4:5-7 ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. కృపను అనుగ్రహిస్తున్న తండ్రి, కృప చూపిస్తున్న తండ్రి, ఆశీర్వదిస్తున్నటువంటి తండ్రి, దుష్ట కాలంలో నుండి తప్పించాలని ఆశపడుతున్నటువంటి మన పరలోకపు తండ్రి. ఈ వచనాలన్నీ కూడా ఆయన కనికరమును గురించి, ఆయన కృపను గురించి మాట్లాడుతున్నాయి. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి.